దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 19. ఈరోజు వాక్య భాగము, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పి 2వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయములోని భోజన బల్ల యొద్ద యేసు ప్రభువు శిరస్సై ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని సూచించు లాజరు కూడా ఉండెను. దేవుని వాక్యమునకు సూచనగా ఉన్న ఆహారం ఉండెను. యేసుక్రీస్తు ప్రభువుతో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆత్మీయముగా మనము ఎదగలము. పరిచర్య చేయుచున్న మార్త మనము సంతోషముగా చేయు పరిచర్యను సూచించును. మరియా భక్తి కలిగి ఆరాధనతో నిండి ఉండెను. అంతకు మునుపు ఆమె బయటకు వినయముగా ఉండినప్పటికీ లోపల గర్వముతో నిండి ఉండెను. ఇప్పుడు ఆమె గర్వము విరగ్గొట్టబడినందున ప్రభు పాదములపై అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచెను. మరియా మార్తల కలహబుద్ధి పోయి ప్రేమతో నిండి ఉండిరి. లాజరు కూడా పునరుద్ధాన శక్తిని అనుభవించిన వాడుగా ఉండెను. వారందరూ యేసును తమ బోధకునిగాను ప్రభువుగాను సృష్టికర్తగాను అంగీకరించి, నీవే ఆరాధనకు అర్హుడవు అని చెప్పుచు ఆయన్ను రాజుల రాజుగాను ప్రభువుగాను గణపరిచిరి. విజయవంతమైన జీవితమునకు, సంతోషకరమైన గృహమునకు, జీవము గల సంఘమునకు ఈ 5 సామాన్య దైవిక సూత్రములు అవసరము. మొదటిదిగా, మన ఏర్పాటుల్లో ప్రతి దాని విషయమై ఆయన అంగీకారం పొందవలెను. రెండవదిగా, మన అవసరతలు, సమస్యలు, పరీక్షల కొరకు పునరుద్ధానపు శక్తిని అనుదినము అన్వయింపజేసుకొనవలెను. మూడవదిగా, సహవాసము కలిగి దైవవాక్యమునకు లోబడవలెను. నాలుగవదిగా, సంతోషకరమైన పరిచర్య చేయవలెను. ఐదవదిగా, వినయము, కృతజ్ఞతలతో కూడిన నిజమైన దైవభక్తి, ఆరాధన కలిగి ఉండవలెను. ఈ 5 అంతల రహస్యమే ఆనందభరితమైన గృహమునకు మూలము. ఇట్టి గృహమే దైవ క్రమమును నెరవేర్చును. మన ప్రభువు ఇట్టి అనుభవమును మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్.